ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నిశ్చయముగా నీకు మేలు చెయ్యాలని దేవుడు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే దేవుడు కొన్ని సందర్భాల్లో నిశ్చయముగా అనే మాటను ఆయన పలికారు. అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అర్థం అన్నమాట. ప్రభు ఈరోజు నీ విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నిశ్చయముగా నీకు నేను మేలు చేస్తానంటున్నారు ఆయన. నువ్వు అనేక మంది వైపు తిరుగున్నావేమో. నా ఉద్యోగంలో నాకేదో మేలు జరుగుద్ది, నా వ్యాపారంలో నాకేదో మేలు జరుగుద్ది, నా కుటుంబంలో ఏదో జరుగుద్ది, వీళ్ళ ద్వారా నాకేదో సహాయం దొరుకుద్దని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా ప్రభు చెప్తున్నారు, ఆయన ద్వారా ఆయన చిత్తానుసారంగా నీ జీవితంలో దేవుడు ఒక మేలైన కార్యాన్ని చేయబోతున్నారు. ఆమేన్. చూడండి, ఆయన అంటున్నారు, నేను నిన్ను బలపరుచుచున్నాను. మనుష్యుల వల్ల కాదు నీకు బలం వచ్చేది. నువ్వు నీ డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, పదవులను బట్టి కాదు నువ్వు ధైర్యపడేది. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టే. దేవుడే నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో, ఏదైతే పని నువ్వు ప్రారంభించాలనుకుంటున్నావో, ఏ విషయంలో నువ్వు ఇబ్బందిగా అనుకుంటున్నావో వాటన్నిటి విషయంలో దేవుడే నిన్ను బలపరచబోతూ ఉన్నారు. ఆమేన్. ఇది దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఎరిగిన వాడిగా ఆయన ఈరోజు ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదిస్తున్నారు ఆయన. దేవుని సన్నిధిలో నువ్వు భయపడే దినాలు పోయాయి. ఇంకా నీకు నెమ్మదే. ఈ 2026 సంవత్సరం నుంచి కూడా నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు. ఆమేన్. ఇప్పటికీ దాదాపు 22 రోజులు పూర్తయ్యాయి ఈ నూతన నెలలో. నా దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరుస్తానని. ఇంకొక మాట చెప్పనా? ఎవరైతే నీ జీవితంలో నీకు కీడు చేస్తున్నారో, ఏదైతే ఇబ్బంది ఉందో, ప్రభు చెప్తున్నారు, వారే నీకు మొరలిడినట్లు ఆయన చేయబోతున్నారట. ఇప్పుడు దాకా నిన్ను అవమానించిన వాళ్ళే ఒకరోజు రాబోతుంది, వాళ్ళు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తీర్చమని నిన్ను అడుగుతారట. ఇప్పుడు దాకా నిన్ను ఇబ్బంది పెట్టిన వారే నీ దగ్గరకు వచ్చి నీ సహాయం కోరుకుంటారట. దేవుడు అంత ఉన్నతమైన స్థితిగతులు నీకు నీ బిడ్డలకి దేవుడు కలగజేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ స్థాయి ఇస్తాడంతే. దావీదు గారి తండ్రి కూడా కడసారి వాడని తిట్టాడు, తన బిడ్డను అలా చెప్పాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? రాజుగా అభిషేకించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నీ 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 జీవితంలో నీ బిడ్డల నీ తరాల్ని కూడా ప్రభు గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన దగ్గర యథార్థంగా జీవించాలి, ఆయన కొరకు జీవించాలి, ఆలస్యం చేయకుండా దేవుని తట్టు తిరగాలి. నువ్వు ఎప్పుడైతే అలాంటి తీర్మానం చేసుకుంటావో, సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. నిన్ను ఒక తలగా నియమించి ఆశీర్వాదకరంగా దేవుడు బలపరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.